ఈ మాటలు ఎన్నో ఆజీవన్ రప్పించదాన్ని ఒక దళితులు వేసుకుంటే ఒక నెల ఆగలపడే 2 సంవత్సరాలు ఆగా సార్. 2 సంవత్సరాలు ఏమంటే 2 సంవత్సరాలు ఆగలిగినాడు 2 సంవత్సరాలు ఆగలిగినాడు నెల ఎత్తి ఆగలేకపోయాను సార్. ఆగాం సార్. మొన్న అడిగితే ఆయన 4 రోజులు ఆగి మీరు చేసిన పనికి ఈ ప్రభుత్వానికి జగన్ గారికి ఎంత చెడ్డ పేరు వస్తుందంటే ఆయన లక్ష్యంతో ఇళ్ల పట్టాలు ఇవ్వాలి పేదవాళ్ళకి చేసిన మీరందరూ కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఇవాళ పత్తిపాడి ఎంఆర్ఓగా మీరు కుల వివక్ష చూపించి ఒక మాలోడిది అన్యాయంగా తీస్తున్నారు. మీరు మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టకూడదని అడుగుతున్నాం. మేము కూడా ముందు మీ ఆర్టీఓని రమ్మని చెప్పండి. ఇక్కడికి ఆర్టీఓని రప్పించండి. అడిగి రప్పించండి ఆర్టీఓని. ఏంటంటే ఎక్కడో ఊరు అసలు ఊరికి 5 కిలోమీటర్ల ఊర్లో ఉంది ఎమ్మెల్యే లెక్కలేదు, ప్రభుత్వం లెక్కలేదు. మీకు పంచాయతీ తీర్మానం కూడా చేయించాం సార్. మాకు సైట్లు వద్దానే అవసరం లేకపోయినా పని అయిపోయినా ఎక్కడో ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఊరు తీసుకెళ్ళి కూరాడు 2 లక్షల రూపాయలు అప్లికేషన్ పెట్టుకున్నాడు. 1 నెల ఆడుకుని అడిగాడు. 1 నెలగా 1 రోజు ఆగగానే ప్రెసిడెంట్ గా మనుషులు పంపి కలెక్షన్ పంపి నెల టైం ఇవ్వాలంటే ఓకే రిక్వెస్ట్ చేస్తారు. ఎంఆర్ఓ అంటే ఎమ్మెల్యే లెక్కలేదు, అధికార పార్టీ లెక్కలేదు. ఇవాళ చేసి పనులకి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వస్తుంది. కష్టపడి పని చేస్తారు సార్. మీరు మా కోసం మాటతో పోతే సమాధానం చెప్పలేదండి సార్. వెళ్తానన్న మాట తప్ప నెల ఉండొస్తాను 2 రోజులు ఉండొస్తానన్న మాట కూడా అనలేదండి అమ్మరాజు. రోజుకి 20 గంటలు పని చేస్తున్నారు. జగన్ గారు చంద్రబాబు గారు ఇమేజ్ ఎంత చేస్తున్నారు అంతే ఈ ఆఫీసర్లు. ఇలా బతుకుంటే ఎంతనే ఏదో క్లీన్ వాళ్ళని ఇచ్చేద్దాం అనుకున్నారు. ఎక్కడ 5 కిలోమీటర్ల అవతల ఊరికి దగ్గర ఉన్నదని చేయలేదు. కూర్చుంటామండి సంబంధం పరిస్థితి చేయాలంటే పట్టుకున్నాను కొద్దిగా సరే సార్. 1 పావు గంటలో వస్తాను. వచ్చినాక ఇక్కడ కూర్చుంటాం. కానీ సంగతి తెలుసుకుంటాం. మీ సంగతి తెలుసుకుంటాం. అలాగే సార్. మొన్న కూడా మీతో వద్దే చెప్పాం కదండి. మేము అక్కడ వద్దు మాకు అవసరం లేదని చెప్పాం కదా. పార్టీ అంటే లెక్కలేదు వాళ్ళకి. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఎంఆర్ఓ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. జగన్ గారు 20 గంటలు పని చేస్తున్నాడు. ఆయన పేద ప్రజల కోసం చేయాలని చెప్తే దాన్ని తూట్లు పొడిచి అమాయకులైనటువంటి ఎస్సీలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రభుత్వం మీద తోస్తా ఉన్నాడు. ఈయన ఇవాళ ఎస్సీ కుల వివక్ష చూపిస్తా ఉన్నాడు. ఈయన మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టకూడదని నేను ఆర్టీఓని అడుగుతాను. మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరు. రానండి ఆర్టీఓ నేను అడుగుతాను. మీ ప్రవర్తన మేము చూస్తాం కదా. జాయిన్ అయిన దగ్గర నుంచి మీ ప్రవర్తన చూస్తున్నాం కదా. రానండి ఆర్టీఓ రాని చెప్తాను. పంచాయతీ తీర్మానం చేయించాం కదా సార్. మాకు వద్దండి. 15వ తారీఖు కలెక్టర్ గారు ఏమన్నా అన్ని కలెక్టర్ గారు చెప్పుకోండి. సమాధానం అమ్మలో ఉన్న కోట కూడా సార్ Terima kasih.
ఇమేజ్ కాదండి. ఒక్క మాట టైం ఇచ్చాం సార్. టైం ఇచ్చావు నీ ఉద్యోగం చేసుకోవాలంటే పంట ఇంకో 10 రోజులు అయితే పంట చేతికొస్తుందా? సార్ 2 ఏళ్ల బట్టి ఇక్కడ సెల్లెదురా తెలబడ్డా సెల్ల ఆలకించండి ఎంఆర్ఓ ప్రభుత్వాన్ని ఎంత అప్రతిష్ట పాలు చేస్తున్నారో పబ్లిక్ ని ఈ నెల నిలబడ్డా సెల్లెలు పడ్డా ఆలకించండి.